శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ మల్లారెడ్డి గారు ఉన్నారు. సార్తో వెళ్దాం, డే విత్ లీడర్ చేద్దాం. అసలు సార్ దగ్గర ఎవరెవరు వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఒకవైపు కాలేజ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, సార్ మొత్తంలో డేలో ఏం చేస్తారు, ఎవరెవరిని కలుస్తారు అనేది పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్, టీ కాఫీ ఏం అసలు బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తారు? నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా దోశ పూరీలు తినా. ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అప్పుడప్పుడు అది తాగుతా. లేకపోతే రాగి జావా తాగుతా రోజు కంపల్సరీ. రాగి జావా, కీరా, ఏదన్నా ఒక ఫ్రూట్, రోజు ఒక ఫ్రూట్, సీజన్ ఫ్రూట్ అది తింటా. అంతే నా బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది సార్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి కాలేజ్కి వెళ్దాము, పిల్లలతో మాట్లాడదాం, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మల్లారెడ్డి సార్ ఎలా మాట్లాడతారు పిల్లలతోని అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే బయటికి వచ్చాము, మంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించారు సార్. ఎక్కడికి వెళ్తున్నాం సార్ ప్రస్తుతం మనం? ఇప్పుడు మనం కాలేజీకి పోతున్నాం. పిల్లల దగ్గర చాలా మటుకు ఫెసిలిటీస్ ఏం ఉంటాయి సార్? అంటే చాలా మటుకు పిల్లలు ఫీజులు ఎక్కువ అంటుంటారు, కానీ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయి. ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫీజులు నామ్స్ ప్రకారం ఉంటాయి. మీరు పోతే చూస్తారు కదా, ఇప్పుడు మీరు పిల్లలతోనే మాట్లాడతారు కదా. అసలు అలాంటి కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి అమ్మా తెలంగాణలో. అట్లా అంత పెద్ద అభివృద్ధి చేసినాము. హాస్పిటల్స్ కానీ, డాక్టర్లను కానీ, పిల్లలను కానీ మామూలుగా తయారు చేయం మేము. అది ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కానీ మాదంతా డిఫరెంట్ లెవెల్. మా స్టూడెంట్స్, మా లెక్క, మా స్టాఫ్, మా టీచర్స్, వాళ్ళకి ప్లేస్మెంట్స్ నువ్వు చూస్తావు కదా, పోయినాక తెలుస్తుంది కదా. ఇంకా అదేవిధంగా ఇప్పుడు పిహెచ్డి టీచర్లు కూడా ఉన్నారు అని చెప్పారు. అంటే ఒకవైపు లేరు అని అంటున్నారు, కానీ మీ వాళ్ళైతే లిస్ట్ కూడా అది బయటికి పెట్టారు, పిహెచ్డి టీచర్లు ఉన్నారు. నాకు వాళ్ళు లేరు వీళ్ళు ఉన్నారు అనేదానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నాకు ప్లీజ్ దయచేసి అవన్నీ అడగకూడదు. కాకపోతే పోయి చూడు, ఇప్పుడు చూస్తావు కదా. అట్లా మా దగ్గర ఆ సంస్థ అంత పెద్ద సంస్థ, మేము 25 ఏళ్ళ సంది నడిపిస్తున్నాం. ఆ సంస్థ మాది డిఫరెంట్ సంస్థ. దానికోసం అవన్నీ మీరు పిల్లలు కానీ, స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ అవి డిఫరెంట్. మాది సంస్థనే డిఫరెంట్. తెలంగాణలో కాదు, దేశంలో, భారతదేశంలో ఫేమస్ నంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అది. మీరు దానికోసం ఎవడో చెప్పిన దానికోసం మాట్లాడదు. స్టూడెంట్స్ అందరినీ అబ్రాడ్ పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సార్. అంటే స్కాలర్షిప్ ఇస్తున్నారు, మీరు ఇంటర్న్షిప్ కి డబ్బులు కూడా ఇస్తున్నట్టు అని కూడా తెలుస్తుంది. ప్రతి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన దగ్గర చదివే స్టూడెంట్స్ 50% బయట దేశాలకే పోతున్నారు. ఎంఎస్ కానీ వాళ్ళకు అందరికి కూడా వాళ్ళకు ఫెసిలిటీస్ మంచిగా కలిగిస్తున్నాం. ఎందుకంటే పాస్పోర్టు, వీసా, వాళ్ళకు బ్యాంక్ లోను, అక్కడ స్కాలర్షిప్లు, అక్కడ యూనివర్సిటీలలో ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కలిగిస్తున్నాం. వాళ్ళకి అందరికి కన్వీనియంట్గా మంచిగా ప్లేస్మెంట్ ఇచ్చి, ఇక్కడ ప్లేస్మెంట్ మళ్ళీ అబ్రాడ్ పోయి అక్కడ మంచిగా చదువుకోవాలి, గొప్పలు కావాలని మా తపన, మా ఆలోచన. ఇంత మంచి వసతులు ఉన్నాయి, నేను ఇప్పుడు స్వయంగా నా కళ్ళతో చూసా. రైస్ అన్ని క్వాలిటీ ఫుడ్ పెడుతున్నా, అయినా ఎందుకు సార్ ఇట్లా పిల్లలు మాట్లాడతారు? అంటే ఇన్ఫ్లుయెన్సా? ఏం లేదు, పిల్లలు ఏం మాట్లాడరు. రోజు 10,000 మంది నా తన హాస్టల్ అమ్మాయిలు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ కిచెన్ అక్కడనే, ఎక్కడ హాస్టల్ అక్కడనే, ఎక్కడ ఫుడ్ అక్కడనే. నువ్వు ఎంత డిసిప్లిన్ తోటి, ఎంత పరిశుభ్రంతో, ఎంత పర్ఫెక్ట్గా నీకు ఫుడ్ పోతున్నావు. నువ్వేం చెప్పి రాలే కదా ఇవాళ. వాళ్ళు కూడా చిన్న అమ్మాయిలు కాదు కదా, ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు కాదు. వాళ్ళంతా బీటెక్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్ళంతా తెలుసు వాళ్ళకన్నీ. కాబట్టి ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే ఎంత కష్టం ఈ అమ్మాయిలతోటి, అలా ఇంజనీరింగ్ పిల్లలతోటి. అయినా అంత డిసిప్లిన్, క్రమశిక్షణతోటి నడుస్తుందంటే అది మల్లారెడ్డి గ్రూప్. అందుకే ఇంత పెద్ద పేరు వచ్చింది. వాడు వీళ్ళు బయట ఏదో మాట్లాడతారమ్మా, టీచర్స్ సరిగా లేరు, హాస్టల్ సరిగా లేవు, అవన్నీ మామూలే కదా. వాళ్ళు మాట్లాడేది కావాలని.
ప్రభుత్వం పోయినాక మాట్లాడుతుంది. అది కాదు కదా, మీరు కళ్ళతో చూస్తున్నావు కదా. కళ్ళతో చూస్తే మొత్తం హైజీనిక్ ఫుడ్ నాకు కనిపిస్తుంది. మరి వీళ్ళు మాత్రం అట్లా కేవలం పొలిటికల్ డ్రామా క్రియేట్ చేయడానికి అంటారా అంతే అంతే అంతేనమ్మా. ఇక వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. పిల్లలకి సాధారణంగా అంత ధైర్యం కూడా ఉండదు సార్, దిష్టి బొమ్మలు కాలు పెట్టాలి ఇవన్నీ ఉండదు. పిల్లలు ఎక్కడ కాలు పెడతారమ్మా, బయట వాళ్ళు వస్తారు. ఇదంతా బయట వాళ్ళు చేసిందే అంటారా మీరు? అంతే, బయట వాళ్ళే కదా, బయట వాళ్ళని రౌడీలను పంపించి చేపించిన బయట వాళ్ళే. ఎప్పుడు మా పిల్లలు చెయ్యరమ్మా అసలు. ఆ రోజు అక్కడ ముందు పిల్లలు కూడా లేకుండే ఏదైతే తగలబెట్టారు. అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవం ఇస్తారు. నేను ఇంతమందికి చదువు చెప్పిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు కదా. తక్కువ ఫీజులతోటి, మంచి హాస్టల్తోటి, పర్ఫెక్ట్గా వాళ్ళకి సెక్యూరిటీ తోటి చేస్తున్నాం. అది మామూలు విషయం కాదు. అది ఈ ఫుడ్ కూడా మొత్తం క్వాలిటీ ఫుడ్ కూడా బ్రాండ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే రోజు రోజు చేంజ్ చేస్తుంటారు. ఇంకా రోజు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 1 వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళకి ఏ కూరలు ఉండాలి, ఏ టిఫిన్లు ఉండాలి, ఏ డిన్నర్ ఉండాలి, వాళ్ళు ఏది డిసైడ్ అయితే అది. స్టూడెంట్స్ కమిటీ వేసి వాళ్ళే డిసైడ్, వాళ్ళు ఏ ఫుడ్ తినాలనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కాలేజ్ ఇక్కడ రాగానే వరుసగా వచ్చి తింటూనే ఉన్నారు. ఫ్రెష్ ఇంత మంచి కన్వీనియంట్ ఏడ దొరుకుతుంది ఒకటే క్యాంపస్లో. ఒక్కడనే దగ్గర ఇక్కడ అంతటా ఎక్కడిదక్కడ కిచెన్ చాలా. మా కాలేజెస్, మా క్యాంపస్, మా క్యాంటీన్. మేము ఎవ్వరికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ఇదంతా మేమే, కిరాణా స్టోర్ మేమే తెప్పిస్తాం, అన్ని సామాన్లు మేమే తెప్పిస్తాం. తిన్నంత ఫుడ్ దేనికి లిమిట్ లేదు. మా కుక్స్ అంతా శాలరీ మీదనే పనిచేస్తారు. రైస్ కూడా చాలా బాగుంది, అంటే దొడ్డు బియ్యం లాగా లేదు, మొత్తం సన్న బియ్యం లాగానే ఉంది. మేము హోల్సేల్లో కొంటాం, అన్నీ ఫైన్ రైసే కొంటాం. 2 రూపాయలు ఎక్కువ పోతుంది అంతేగాని రైస్లో 3-4 రూపాయలు తేడా ఉంటుంది. కానీ రైస్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. బయటకు వెళ్ళి తెస్తాం, కర్నూలు పోతాం, అప్పుడప్పుడు బయట పోయి ఎక్కడ ఉంటే అక్కడ రైస్ ఒకటేసారి కొంటాం, లారీలు కొంటాం. ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత మంచిగా కాదు, ఇంత మంచిగా ఎక్కడ ఉండయి. చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలుసు అది ఎక్కడ ఉండదమ్మా. ఇట్లా మేము కాబట్టి మన పిల్లల కోసం ఇస్తున్నాం. ఎప్పుడు చేయలేడు, ఇది మామూలు విషయం కాదు. ఇది ఒకసారి బయట పోతే తెలుస్తుంది. బయట హాస్టల్ ఎట్లున్నాయమ్మా, ఏదైనా ఉండటానికి కూడా ఎట్లుంటుందమ్మా. 2 డేస్ ఎంత కష్టమవుతుంది. ఇవాళ కంప్యూటర్ సైన్స్ ఎంత డిమాండ్ ఉందమ్మా సిటీలో. నీకు హైదరాబాద్లో మంచి హాస్టల్, నాకు క్లాస్ ఉంటే హాస్టల్ ఒకటి చెప్పు. దీని తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి చూసినావు కదా, ఇంకొకటి చెప్పు, రెండోది చెప్పు. ఇక్కడ బాగుంది మీకంటే అని ఒకటి చెప్పు, నాకు చెప్పు. నువ్వు ఒక కాలేజ్ పేరు చెప్పు, నువ్వు విత్ హాస్టల్తో ఉన్నది లేదమ్మా. నేను సిరిప్ ఈ హాస్టళ్ళ కోసమే 20 ఏళ్ళ కష్టపడి కట్టిస్తున్నాను. ఇలాంటి ఫెసిలిటీసు అమ్మాయిలకు తెలంగాణలో ఎక్కడ లేదు. వాళ్ళు ఇప్పుడు ఇంజనీర్ చదవాలి. 90% వచ్చింది. నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నీకమ్మా, నీకు 97. మరి ఈ అమ్మాయి ఏడ చదవాలి? నారాయణమ్మలో పోతే దొరుకుతుందా సీటు? 15 లక్షలు కట్టాలి. ఆమె 1,25,000. ఎంత కట్టినవమ్మా నువ్వు ఫీజు? 1,25,000 ఇక్కడ సీటు. మార్క్స్ మీదకి వెళ్ళి స్కాలర్షిప్ 2 లక్షలు ఫీజు యాక్చువల్. దాన్ని 97% కాబట్టి 85కి ఒక రేంజు, 80కి ఒక రేంజు, 70 అబో ఒక రేంజు. ఫీజు కూడా అట్లా ఫిక్స్ చేసే పెట్టినాం. అయినా వీళ్ళు బయటకు వచ్చి అన్ని లక్షలు ఎవ్వరు చెప్తలేరమ్మా. వాళ్ళు ఏం చెప్తలేరు, మీకు వేరే వాళ్ళు చెప్పారు. అంతా లవ్ మాస్టర్లు చెప్పారు. వాళ్ళు స్టూడెంట్స్ కారమ్మా చెప్పేటోళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్తారమ్మా? వాళ్ళు అబద్ధం ఎందుకు ఆడతారు చెప్పు? ఏమవసరం వాళ్ళకు? మీకు ఛానళ్ళకు మల్లారెడ్డిని బదనాం చేసేవాళ్ళు కావాలి, మల్లారెడ్డి న్యూస్ కావాలి, వీళ్ళకు మల్లారెడ్డి వార్తలు కావాలి, మల్లారెడ్డిని ఎట్లా తప్పు పట్టాలి అది చూస్తారు. కానీ మల్లారెడ్డి మంచిది ఎవడు చూస్తాడు చెప్పు? ఏమందుకే నాకు మంచిది చూపించకున్నా సరే చెడు చూపించవద్దు. మా పిల్లలు బదనాం అవుతారు, మా యూనివర్సిటీ బదనాం అవుతుంది. వాళ్ళకు రేపు పై చదువులకు విదేశాలకు పోవాలి. వాళ్ళ యూనివర్సిటీ అంటే ఒక పేరు వచ్చింది. ఒకనాడు
ఒక 20 ఏళ్ళ కింద ఉస్మానియా బదలామైంది గుర్తా. ఉస్మానియా సర్టిఫికేట్ అంటే ఎవరు బయట దేశాల్లో రానియకపోతారు. అట్లా కావద్దు ఎప్పుడు పిల్లలకు. డే విత్ లీడర్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. పొద్దున్న నుంచి చూసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసాం, దాని తర్వాత మల్లారెడ్డి సార్తో కాలేజ్ టూర్ అంతా చూసాం, లంచ్ కూడా చేసాము. సార్ అంటే ఇప్పుడు బయట వస్తున్న వార్తల కన్నా ఇప్పుడు నేను నా కళ్ళతో కాలేజ్ మొత్తం చూసాను. అసలు ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఎలా కుకింగ్ చేస్తున్నారు, మీ కిచెన్ కూడా మొత్తం చూసాను. ప్రతిదీ హైజీనిక్గా ఉంది. అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా పిల్లలు ఎందుకు రెబెల్ అవుతారు? పిల్లలు రెబల్ ఏం లేదమ్మా. అప్పుడప్పుడు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, తప్పు లేదు. ఏదన్నా పురుగు పడవచ్చు, తప్పు లేదు. ఇంత పెద్ద 10,000 మందికి రోజు వంటలు జరుగుతాయి, టిఫిన్లు జరుగుతాయి, భోజనాలు జరుగుతాయి, డిన్నర్ జరుగుతుంది, బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది, రకరకాలు ఉంటారు. ఏదన్నా తప్పిదారి జరిగితే జరిగిండొచ్చు, కానీ దాన్ని ఇష్యూ పెద్దగా అవుతుంది, కావాలని డ్యామేజ్ చేస్తారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి కనిపించలే. మా ప్రభుత్వం పోయినాకనే ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. అది బాధ అనిపిస్తుంది. మేము కాలేజీ పెట్టింది ఏదో పొలిటికల్గా కాదు, మాకు ఏదో పొలిటికల్లో ఉండాలి, పొలిటికల్ లబ్ధి పొందాలి అని కాదు. మేము 25 ఏళ్ళ సంధి కాలేజీలు బ్రహ్మాండంగా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకే 2021 నుంచే మేము కాలేజీలు పెట్టాము. ఈరోజు ఎందుకు పెట్టాం? అమ్మాయిలకు ఎక్కడ కూడా తెలంగాణలో హైదరాబాద్లో మంచి హాస్టల్ ఫెసిలిటీతో ఉన్న కాలేజీ లేదు. ఉన్నాయి, నారాయణమ్మ ఉన్నది, ఇంకేదో ఎంజీఐటి ఉన్నది, జేబీఐటి ఉన్నది, 1-2-3 కాలేజీలు ఉన్నాయి. అందులో ఎంత స్ట్రెంత్ 200, 300, 500 చదువుకోగలుగుతారు. కానీ ఇట్లా 10,000 మందికి మొత్తం తెలంగాణలో రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చే మిడిల్ క్లాస్ అమ్మాయిలకు ఒక ఆయ బిడ్డ, అటెండర్ బిడ్డ, డ్రైవర్ బిడ్డ, ఇట్లా మామూలు వాళ్ళందరి పిల్లలకు ఇక్కడ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళకు, స్కాలర్షిప్ మీద వచ్చిన వాళ్ళకు, వాళ్ళకి మంచి ఇంజనీరింగ్ చదువు చెప్తూ, వాళ్ళకి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో జాబులు ఇప్పిస్తూ, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చు, హాస్టల్లో మంచి భోజనం పెడుతూ, వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చి, మంచి జిమ్ పెడుతూ, వాళ్ళకి గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ మంచి పీటీ టీచర్లను పెట్టి అన్ని అకాడమిక్ గార్డెనింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నది ఏకైక సంస్థ మల్లారెడ్డి గ్రూప్. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూపు 24 ఏళ్ళ సంది అంత అమ్మాయిలకు స్పెషల్గా ఇండియాలో ఒకటే ఒక మనిషి మల్లారెడ్డి. మెడికల్ కాలేజ్ ఫర్ గర్ల్స్ పెట్టింది, గర్ల్స్ కోసం చదువు చెప్పేది మల్లారెడ్డి ఒక్కడే. మెడికల్ ఫర్ గర్ల్స్, డెంటల్ ఫర్ గర్ల్స్, మేనేజ్మెంట్ ఫర్ గర్ల్స్, ఇంజనీరింగ్ ఫర్ గర్ల్స్, ఇట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్ గర్ల్స్ కోసం సపరేట్గా పెట్టి, వాళ్ళకు సపరేట్గా పర్మిషన్ పెట్టి, సపరేట్ హాస్టల్స్ పెట్టి గర్ల్స్ కోసం చదివిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మల్లారెడ్డి. ఈరోజు ఆయన మీద ఎవరో రకరకాల అబాండాలు వేస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. పిల్లలు, అమ్మాయిలు వాళ్ళు 10th ఇంటర్మీడియట్ దాకా 90%తో పాస్ అవుతున్నారు. వాళ్ళకి బయటకు వచ్చినాక మెడికల్ కానీ, డెంటల్ కానీ, హెల్త్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కోర్సులు కానీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు కానీ ఇవన్నీ ఎవరితానో అన్నీ ఒక్కరితానో లేవు. అవన్నీ కూడా మల్లారెడ్డి దగ్గరనే ఉన్నాయి. 150 కోర్సులు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉన్న కోర్సులన్నీ ఉన్నాయంటే ఇవాళ మల్లారెడ్డి దగ్గరనే ఉన్నాయి, అన్ని రకాల కోర్సులు. అట్లా అందరికి అందియాలి. మన తెలంగాణ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పలు కావాలి. ప్రపంచంలో ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా మన పిల్లలే ఉండాలని ఆ తపన, ఆలోచనతోటి, ఆ దృష్టితోటి వాళ్ళకి మంచిగా యోగా కానీ, జిమ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి, మంచి ఫుడ్ తోటి. ఇప్పుడు నీ కళ్ళతోనే చూసినావు, పొద్దుటి సంది నాయంబడి ఉన్నావు. మాకు వాళ్ళు వీళ్ళు చెప్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కష్టపడే నేచర్, పిల్లలకు మంచి విద్యను అందించే మేము మనుషులం. మేము మంచి ఫ్యాకల్టీ కానీ, మంచి టీం కానీ, మంచి అకాడమిక్ కానీ, మంచి ఫెసిలిటీస్ తోటి మేము కాలేజీని నడిపిస్తున్నాము. దాని మీద బురద తలితే అది పిల్లలకు నష్టమవుతుంది, సంస్థకు నష్టమవుతుంది, కానీ అది మంచి పద్ధతి కాదని మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ రోజంతా మేము చాలా చూసాం, కాలేజ్ విన్న దానికన్నా వాస్తవానికి చూసింది చాలా డిఫరెంట్ అని కూడా తెలిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.